6 దశాబ్దాల క్రితం హత్యకు గురైన నాటి అమెరికా అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఈనాటికి వార్తల్లోనే ఉన్నారు. ఆయన హత్య వెనుక ఏం జరిగిందన్నది ఇప్పటికీ రహస్యమే. కెన్నెడీ హత్యకు సంబంధించి ఇటీవల FBI దాదాపు 2400 కొత్త రికార్డులను గుర్తించింది. రహస్యంగా ఉండిపోయిన పత్రాలను డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో బయటపెట్టారు అధికారులు. అయితే ఆ పత్రాల్లో ఎలాంటి సమాచారం ఉందనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. అసంఖ్యాకంగా ఉన్న ఈ పత్రాలను విశ్లేషిస్తే అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. అమెరికాలో అత్యంత ప్రజాదరణ పొందిన దేశ అధ్యక్షుల్లో జాన్ ఎఫ్ కెన్నెడీ ఒకరు. తన పేర్ల మొదటి అక్షరాలైన JFK పేరుతో ఆయన ప్రసిద్ధుడు. రిపబ్లికన్ అభ్యర్థి రిచర్డ్ నిక్సన్ మీద విజయం సాధించిన కెన్నెడీ 1961లో అమెరికాకు 35వ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టారు. 43 ఏళ్లకే ఆయన ఆ పీఠాన్ని అధిరోహించిన అతి పిన్న వయస్కుడిగా అరుదైన ఘనత సాధించారు. కెన్నెడీ 1963 నవంబర్ 22న టెక్సాస్ పర్యటనకు వెళ్లగా ఆయనపై దాడి జరిగింది. కాన్వాయ్లో ప్రయాణిస్తుండగా దుండగుడు వెనుక నుంచి కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో ఆయన ప్రాణాలు కోల్పోయారు. ఈ హత్య కేసులో తొలుత అమెరికా మెరైన్ ఉద్యోగి లీ హార్వే ఓస్వాల్డ్ అనే వ్యక్తిని అరెస్ట్ చేయగా కేసు దర్యాప్తు జరుగుతున్న సమయంలో అతడు కూడా హత్యకు గురయ్యాడు. హార్వేను చంపిన వ్యక్తిని అరెస్ట్ చేసి శిక్ష వేయగా కొంతకాలం తర్వాత అతడు క్యాన్సర్తో మరణించాడు. నాటి నుంచి కెన్నెడీ హత్య ఘటన రహస్యంగానే ఉంది. కెన్నెడీ హత్య కేసులో ఆనాటి ప్రభుత్వం హస్తం ఉందన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వంలోని కొందరు పథకం ప్రకారమే కెన్నెడీని షూట్ చేసి చంపించినట్లు వదంతులు ఉన్నాయి. కెన్నెడీ హత్యపై ప్రభుత్వ విచారణ రిపోర్టుని చాలామంది అమెరికన్లు విశ్వసించలేదు. లీ హార్వే ఓస్వాల్డ్ కెన్నెడీని హత్య చేసినట్లు చెప్తున్న గ్యాలప్ పోల్ సర్వే ప్రకారం 65% మంది అమెరికన్లు ఆ నివేదికను నమ్మటం లేదు. అమెరికా ప్రభుత్వంతో కుమ్మక్కై ఓస్వాల్డ్ హత్య చేసి ఉంటారని 20% మంది అమెరికన్లు విశ్వసించారు. కెన్నెడీ హత్యలో CID హస్తం ఉన్నట్లు మరో 16 మంది నమ్మారు. జాన్ ఎఫ్ కెన్నెడీ హత్య జరిగి ఇప్పటికే 60 ఏళ్లకు పైనే అవుతోంది. అయినా ఆయన హత్యకు సంబంధించి పూర్తి వివరాలు వెల్లడి కాలేదు. అయితే వాళ్ల హత్యలకు చెందిన ప్రభుత్వ విచారణ డాక్యుమెంట్లను రిలీజ్ చేస్తానని ప్రమాణ స్వీకారం చేసిన సమయంలో ట్రంప్ పేర్కొన్నారు. JKF హత్యకు చెందిన ఫైళ్ల కోసం దశాబ్దాలుగా ప్రజలు ఎదురుచూస్తున్నారని, రికార్డులకు చెందిన సుమారు 80,000 పేజీలు రిలీజ్ చేస్తున్నామని ట్రంప్ తెలిపారు. కెన్నెడీ మరణం చుట్టూ ఉన్న పరిస్థితులను అర్థం చేసుకోవటానికి పరిశోధకులు, చరిత్రకారులు, నిపుణులు దీర్ఘకాలంగా చేస్తున్న ప్రయత్నంలో ఈ పత్రాలు ఓ భాగం. కెన్నెడీ హత్యకు సంబంధించి ఇటీవల FBI దాదాపు 2400 కొత్త రికార్డుల్ని గుర్తించింది. రహస్యంగా ఉండిపోయిన పత్రాల్ని డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో బయటపెట్టారు అధికారులు. ఆ డాక్యుమెంట్లను US నేషనల్ ఆర్కీవ్స్ అండ్ రికార్డ్స్ అడ్మినిస్ట్రేషన్ వెబ్సైట్లో పోస్ట్ చేశారు. ఎన్నికల ప్రచార సమయంలో ఈ విషయాన్ని చెప్పానని, ఇచ్చిన మాట నిలబెట్టుకున్నానని ట్రంప్ వెల్లడించారు. అయితే ఆ పత్రాల్లో ఎలాంటి సమాచారం ఉందనే విషయాన్ని ట్రంప్ వెల్లడించలేదు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ గరిష్ట పారదర్శకతతో కూడిన కొత్త శకానికి నాంది పలికారని US నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్ తులసి గబార్డ్ ఈ సందర్భంగా పోస్ట్ చేశారు. ఎలాంటి సవరణలు లేకుండానే కెన్నెడీ హత్య కేసు రహస్య దస్త్రాలను ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చామని వెల్లడించారు. 1960వ దశకంలో జాన్ ఎఫ్ కెన్నెడీతో పాటు సెనేటర్ రాబర్ట్ ఎఫ్ కెన్నెడీ, సివిల్ రైట్స్ నేత మార్టిన్ లూథర్ జూనియర్ కింగ్లు హత్యకు గురయ్యారు. ఈ హత్యల రహస్యాలు ఈనాటికి అస్పష్టంగా ఉండటంపై మెజారిటీ అమెరికన్లలో తీవ్ర అసంతృప్తి ఉంది. కాల్పులు జరిపిన ప్రధాన నిందితుడు ఓస్వాల్డ్ హత్యకు ముందు మెక్సికో నగరంలోని సోవియట్, క్యూబా ఎంబసీల్లో పలువురిని కలిసినట్టు తాజా పత్రాలు బయటపెట్టాయి. క్యూబా, సోవియట్ యూనియన్ వీసా కోసం ప్రయత్నించినట్టు చెప్తున్నాయి. అంతేకాదు మెక్సికోలోని రష్యా దౌత్య కార్యాలయంలో 1963 సెప్టెంబర్లో KGB అధికారితో మాట్లాడినట్టు తెలియజేశారు. ఇవన్నీ నిర్ధారణ కావాల్సి ఉంది. కెన్నెడీ హత్య జరగడానికి 4 నెలల ముందే అంటే 1963 జూలైలోనే ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు దీనికి సంబంధించిన సమాచారాన్ని పసిగట్టినట్లు తాజా డాక్యుమెంట్లలో రికార్డైంది. కెన్నెడీని హత్య చేయడానికి ఓస్వాల్డ్ ప్లాన్ చేశాడని ఫెడరల్ ఏజెంట్లు ముందుగానే హెచ్చరించినట్లు తేలింది. అమెరికా మాజీ అధ్యక్షుడు జాన్ ఎఫ్ కెన్నెడీ ఎలా చనిపోయారు, ఆయన హత్య వెనుక ఏం జరిగింది అన్నది ఇప్పటికీ రహస్యమే. ఆ విషయాలను బయటపెట్టేందుకు ఇప్పుడు అగ్రరాజ్యం చర్యలు ప్రారంభించింది. అసంఖ్యాకంగా ఉన్న ఈ పత్రాలను విశ్లేషిస్తే అనేక విషయాలు వెలుగు చూసే అవకాశం ఉందంటున్నారు విశ్లేషకులు. తాజాగా విడుదల చేసిన డాక్యుమెంట్లలో సంచలన విషయాలు వెల్లడి కానప్పటికీ భౌగోళిక, రాజకీయ ఉద్రిక్తతల గురించి విలువైన సమాచారాన్ని అందిస్తున్నాయని చరిత్రకారులు అభిప్రాయపడుతున్నారు.
నిఘా కార్యకలాపాలు, ముఖ్యంగా ఈ హత్య అమెరికా సోవియట్ సంబంధాలను ఎలా ప్రభావితం చేసిందో వివరిస్తాయని పేర్కొంటున్నారు.